హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఏదో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ లేదంటే లాజిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం అనేది దాని గురించి నేర్చుకుంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది, ఏబి ప్లస్ సిడి అనేది ఉంది. సో దీన్ని ఏ విధంగా లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్గా రాయాలి అనే దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం అనేది ఇలా తీసుకుంటున్నాను అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, y ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి. సో దీనికి మనం ఏం డ్రా చేయాలంటే ఎగ్జాక్ట్గా లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలండి. సో దీనికి ముందైతే మీకేం తెలిసి ఉండాలంటే, సో ప్రతి ఒక్క లాజిక్ సర్క్యూట్ అంటే లాజిక్ గేట్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. ఏ లాజిక్ గేట్ ఏ పర్పస్ కోసం యూజ్ చేసాం అనేది ఐడియా ఉండాలండి, రైట్. సో ఇది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే అంటే మీకు బేసిక్గా సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో తెలియదు అనుకుంటే మీరు ఆ వీడియోస్ వాచ్ చేసిందంటే లాస్ట్ 2 వీడియోస్ మీకు ఈ వీడియో అనేది ఈజీగా అర్థమవుతుందండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే జస్ట్ మనం ఇలా రాసుకుందాం అనాలిసిస్ పర్పస్ కోసం. ఇప్పుడు అండ్ గేట్ అనేది మనకి ఎన్ని ఉన్నాయండి? సో ఇక్కడ ఏ ఇంటూ బి ఉంది. ఇంటూ అంటే మనకు రావాల్సింది ఏంటంటే ఒక అండ్ గేట్ అనేది కావాలి, ఎందుకంటే ఇంటూ అంటేనే మల్టిప్లికేషన్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్ బై ది అండ్ గేట్. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే సి ఇంటూ డి ఉందా? సి ఇంటూ డి ఉందంటే ఏంటండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉందా? అంటే మనకి ఇక వన్ మోర్ అండ్ గేట్ కావాలి, అంటే మనకు 2 అండ్ గేట్స్ అనేవి కావాలనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ యొక్క అండ్ గేట్కి ఈ యొక్క అండ్ గేట్కి మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం? ప్లస్ అనే ఆపరేషన్. ప్లస్ అంటే ఏందండి అడిషన్ ఆపరేషన్ ఎవరు పర్ఫామ్ చేస్తారు? మనకు ఆర్ లాజిక్ గేట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఆర్ లాజిక్ గేట్స్ ఎన్ని కావాలి? ఒక లాజిక్ గేట్ అనేది కావాలండి, రైట్. సో ఈ కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మనం లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది దేనికండి y ఈక్వల్ టు ఏబి ప్లస్ సిడి అనే దానికి డ్రా చేద్దామండి, రైట్. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి అండ్ లాజిక్, రైట్. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయండి? 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సింది 2 ఇన్పుట్, రైట్. సో ఒకటేమో ఏ, ఇంకొకటి బి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దీనికి తీసుకుందాం, అంటే ఫస్ట్ ఈ ప్రోడక్ట్ టర్మ్స్ కంప్లీట్ చేసిన తర్వాత అడిషన్ అనేది చేద్దాం. నెక్స్ట్ మనకు 2 ఇన్పుట్స్ ఉన్నాయండి. సో 2 ఇన్పుట్స్ అండ్ గేట్ ఉంది కాబట్టి ఇలా డ్రా చేసినాం, రైట్. సో ఈ రెండిట్లకి అంటే ఇక్కడ మనకి ఇక్కడ అండ్ గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఏబి. సో ఇక్కడ ఇది ఇన్పుట్ టర్మినల్ వాల్యూ ఏమొస్తుంది? సిడి. అంటే ఈ ఏబికి ఈ సిడికి మనం పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటండి? అడిషన్ అంటే మనకి ఏ లాజిక్ గేట్ కావాలండి? మనకు ఆర్ లాజిక్ గేట్ అనేది కావాలి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి, రైట్. సో ఇప్పుడు ఈ ఆర్ లాజిక్ గేట్కి ఎన్ని ఇన్పుట్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇది సెకండ్ లెవెల్లో ఉంది, ఇది ఫస్ట్ లెవెల్లో ఉంది. ఏవైతే ఫస్ట్ లెవెల్లో మనకి ఇక్కడ అవుట్పుట్ జనరేట్ అయిందో అవన్నీ మనము సెకండ్ లెవెల్లో ఉండే లాజిక్ గేట్స్కి అవి ఇన్పుట్గా తీసుకుంటాం. అంటే ఫర్ దిస్ ఆర్ గేట్ వాట్ ఆర్ ద ఇన్పుట్ మీన్స్ ద అవుట్పుట్ ఆఫ్ ది అండ్ గేట్ 1 యాజ్ వెల్ యాజ్ ది అవుట్పుట్ ఆఫ్ ది అండ్ గేట్ 2. అంటే దీన్ని మనం జస్ట్ ఇంటర్ కనెక్ట్ చేస్తామండి, రైట్. సో ఇలా ఇంటర్ కనెక్ట్ చేస్తాం, రైట్. మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి ఏబి, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి సిడి. అంటే సేమ్ వాల్యూ ఇక్కడ వెళ్తుంది కదా. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఏబి ప్లస్ సిడి అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం తీసుకుందామండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, y ఈక్వల్ టు ఏబిసి ప్లస్ డిఈఎఫ్ ఉందనుకోండి, లేదంటే డిఈ ప్లస్ జిహెచ్ అని ఉందనుకుందాం. సో దీనికి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. సో ఫస్ట్ మనము ప్రోడక్ట్ టర్మ్స్ తీసుకుందాం. ఏబిసి అంటే ఏంటండి? అండ్ గేటే కదా. సో కాబట్టి 3 వేరియబుల్ ఉన్నాయి కాబట్టి ఇది 3 ఇన్పుట్ అండ్ గేట్గా తీసుకోవాలి, అంతే కదా. సో నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ టర్మ్ ఉంది కదా డి ఇంటూ ఈ. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇంకొక అండ్ గేట్ తీసుకుంటాం, ఎందుకంటే 2 వేరియబుల్ కాబట్టి 2 ఇన్పుట్ అండ్ గేట్. మళ్ళీ జీ ఇంటూ హెచ్ కదా, మల్టిప్లికేషన్ ఆపరేషన్ అంటే ఏంటండి? మళ్ళీ మనం అండ్ లాజిక్ గేట్ అనేది తీసుకుంటాం, రైట్. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని ఆర్ లాజిక్ గేట్స్ కావాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఎన్ని ఆర్ లాజిక్ గేట్స్ కావాలండి మనకి? ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఒక ప్లస్ ఉందండి. అంటే నేను ఇక్కడ ఏం చెప్తాల్చుకుంటున్నా అంటే ఎగ్జాక్ట్గా మనకు ఫంక్షన్ అనేది ఇలా ఉంది, ఏబిసి ప్లస్ డిఈ ప్లస్ జిహెచ్ అనేది ఉందండి మనకు. సో ఇప్పుడు మనం దీనికి మల్టిప్లికేషన్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనకి ఎన్ని ఆర్ గేట్స్ కావాలి? అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక ఆన్సర్ ఏమో సింగిల్ ఆర్ గేట్ అనేది సరిపోతుంది, ఇంకొక ఆప్షన్ ఏంటంటే 2 ఆర్ గేట్స్ కావాలని చెప్తారు. అంటే ఎవరికైతే ఈ కాన్సెప్ట్ అనేది బేసిక్ లెవెల్లో నేర్చుకున్నారో వాళ్ళు ఏమని చెప్తారంటే 2 ఆర్ గేట్స్ రిక్వైర్డ్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ ఎవరికైతే ఇంతకు ముందు ఐడియా ఉంటుందో వాళ్ళు ఏమని చెప్తారంటే సింగిల్ ఆర్ గేట్ సరిపోతుంది అంటారండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం మెథడ్ 1 తీసుకుందాం, అంటే ఇది మెథడ్ 1 అప్రోచ్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మల్టిపుల్ ఆర్ గేట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ని కంప్లీట్ చేద్దాం.
రైట్. అంటే ఇది మనకి ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ డిఈ ఉంది. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలి, అడిషన్ ఆపరేషన్ చేయాలి. అంటే ఈ రెండిట్లకే చేస్తున్నాం, ఎవరికి, ఏబిసికి డిఈకి. సో జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్ గేట్ అనేది తీసుకుంటాం. అయిపోయిందా? అంటే ఈ మొత్తం పార్ట్ని మళ్ళీ ఎవరితో యాడ్ చేయాలి, మనం జీహెచ్తో యాడ్ చేస్తాం. రైట్. అంటే జీహెచ్ అంటే ఇది జీహెచ్. దీన్ని మొత్తం ఎవరితో యాడ్ చేస్తాం, మళ్ళీ ఈ యొక్క అవుట్పుట్ అంటే ఈ కంప్లీట్ దాన్ని ఇది. రైట్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆన్సర్ 3 ఇన్పుట్ అండ్ గేట్ అంటే ఏబిసి, ఇక్కడ అండ్ గేట్ అంటే ఏంది, డి ఇంటూ ఈ. ఇక్కడ ఏం చేస్తుందండి, ఆర్ గేట్ అనేది అడిషన్ కదా, అంటే ఏబిసి ఈ యొక్క వాల్యూ ప్లస్ ఇక్కడ వచ్చే వాల్యూ యాడ్ చేసింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏందండి, ఇది. సో దీన్ని ఎవరితో యాడ్ చేయాలి, జీహెచ్తో యాడ్ చేయాలి. జీహెచ్ అంటే ఇదే కదండి. సో దీన్ని మనం మళ్ళీ 2 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇన్పుట్ ఆర్ గేట్ వస్తుంది. అంటే ఇక్కడ జీహెచ్ ఉంది కాబట్టి ఇక్కడ జీహెచ్. ఫైనల్ మనకు ఆన్సర్ ఏమొస్తుందండి, ఈ టర్మినల్ వాల్యూ ప్లస్ ఈ టర్మినల్ వాల్యూ అంటే ఏబిసి ప్లస్ డిఈ, మళ్ళీ ఇది ఆర్ గేట్ అంటే ప్లస్సే కదా, ప్లస్ జీహెచ్. ఇది ఒక వేలో రాయడొచ్చండి. ఇంకొక వేలో ఎలా రాయొచ్చు అంటే, సో దీనికి ఒక చిన్న ఒక లాజిక్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ అడిషన్ చేస్తున్నాను. అంటే మనకు నార్మల్గా మన లైఫ్లో మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కదా. జస్ట్ మీరు థింక్ చేయండి, ఏ విధంగా అడిషన్ ఆపరేషన్ అనేది మీరు పర్ఫామ్ చేస్తుండ్రు, ఆ ఒక్కదాన్ని ఆ ఫార్మేట్ని ఏ విధంగా చేస్తున్నారు అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 to 2 అంటే దీని ఆన్సర్ ఎంతనో అడిగిన, మీరు టక్కని ఏమని చెప్తారు, 6 అని చెప్తారు. ఓకే, ఎందుకంటే మీకు 2 to 2 అనేది చిన్న వాల్యూ కాబట్టి డైరెక్ట్గా ఒకేసారి ఆన్సర్ చెప్తారు. ఇంకొక ప్రశ్న ఇలా అడిగిన 8, 9, 7 ఇచ్చిన, దీనికి ఆన్సర్ ఏమంటే ఎలా చెప్తారండి, ఎట్ ఏ టైం మనం చెప్పలేం కదా, జనరల్గా అంటే జనరల్ టాపిక్గా. సో దీనికి ఏం చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ 2 యాడ్ చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ ఏదైతే ఒక ఆన్సర్ మనకు జనరేట్ అవుతుందో ఈ ఆన్సర్ని దీంతో యాడ్ చేసి ఫైనల్ ఆన్సర్ అని కనుక్కుంటాం. అంటే ఇక్కడ మీరు అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే, ఎట్ ఏ టైం మనం ఒకేసారి అడిషన్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, లేదంటే ఫస్ట్ 2 కాంపోనెంట్స్కి ఆన్సర్ కనుక్కొని దాన్ని మళ్ళీ థర్డ్ కాంపోనెంట్తో ఆన్సర్ కనుక్కొని చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం చేసినామో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ ఫస్ట్ 2 కాంపోనెంట్స్కి మనం ఆన్సర్ కనుక్కున్నాం, దాన్ని మళ్ళీ తీసుకొని ఎవరితో యాడ్ చేసినాం, ఈ థర్డ్ దాంతో యాడ్ చేసినాం. ఇది ఒక మెథడ్, ఈ మెథడ్ 1 అనేది. ఇప్పుడు మెథడ్ 2లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏముంది, ఏబిసి ప్లస్ డిఈ ప్లస్ జీహెచ్ ఉంది కదండి. దీన్ని డైరెక్ట్గా ఎలా యాడ్ చేయొచ్చు, ఏబిసి అంటే అండ్ గేటా, 3 ఇన్పుట్స్ అండ్ గేట్. నెక్స్ట్ డిఈ అంటే ఏందండి, 2 ఇన్పుట్స్ అండ్ గేట్. జీహెచ్ అంటే ఏందండి, 2 ఇన్పుట్స్ అండ్ గేట్. అంటే ఇక్కడ ఏమో ఏబిసి, ఇక్కడ డిఈ, ఇక్కడ జీహెచ్ ఎట్ ఏ టైం పర్ఫామ్ చేయొచ్చు అన్నాను కదా. అంటే ఇక్కడ మనకు అడిషన్ ఆపరేషన్ అనేది 2 టైమ్స్ కాకుండా సింగిల్ టైం కూడా యాడ్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఆర్ గేట్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఆర్ గేట్కి ఎన్ని ఇన్పుట్స్ వస్తాయో చెప్తారా మీరు ఇప్పుడు, 3 ఇన్పుట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ దీని అవుట్పుట్ వచ్చి దీనికి ఇన్పుట్ అవుతుంది, దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అవుతుంది, దీనికి అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు నేను మొత్తం యాడ్ చేస్తే నాకు ఏబిసి ప్లస్ డిఈ ప్లస్ జీహెచ్ వచ్చింది, ఇప్పుడు యాడ్ చేసినా ఇదే వస్తుంది అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ ఏబిసి అండ్ గేటే కదా ఇది, నెక్స్ట్ డి ఇంటూ ఈ, నెక్స్ట్ జీ ఇంటూ హెచ్. ఇదేం చేస్తుంది ఆర్ గేట్ అంటే, ఈ ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, థర్డ్ టెర్మినల్ యాడ్ చేస్తుంది కదా. సో ఏబిసి ఒకటి, ఈ డిఈని ఒకటి ప్లస్ జీహెచ్ని ఒకటి. సో ఇప్పుడు కూడా మనకు వచ్చిన ఆన్సర్ ఇదే ఆన్సర్ వచ్చింది. రైట్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం రియల్ టైంలో దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో అల్టిమేట్ టైం ఈ సబ్జెక్ట్ మనం చదవడానికి కారణం ఏంటంటే మినిమైజేషన్ అంటే ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ నుంచి మినిమం నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్గా కన్వర్ట్ చేయడం అండి. రైట్. సో ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ఇస్తే అది ట్రై చేయండి. y = ab హోల్ బార్ ప్లస్ a బార్ b ఇలా ఉందనుకోండి, ఇంటూ CDE ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. సో ప్రతిదీ మనం స్టెప్ బై స్టెప్ చేయాలండి. ఇప్పుడు AB హోల్ బార్ అంటే ఏ లాజిక్ గేట్ కావాలి, AB అంటేనేమో అండ్ గేట్, అంతే కదా. AB హోల్ బార్ అంటే ఏంది, నాండ్ గేట్ అనేది కావాలి. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీనికి ఏం తీసుకుంటున్నానండి, 2 ఇన్పుట్ నాండ్ గేట్. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, ఇక్కడ AB, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, బబుల్ అంటే నాట్ గేట్ కాబట్టి AB బార్ అయిపోయింది. నెక్స్ట్ A బార్ B ఉంది కదా, ఏ అంటే మనకు తెలుసు, ఏ బార్ అంటే ఏ గేట్ తీసుకోవాలి, నాట్ గేట్ తీసుకోవాలి. ఇక్కడ B అనేది నార్మల్ వేరియబుల్, ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ అండ్ గేట్ తీసుకుంటున్నాం. రైట్. సో ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడ వరకు ఏమవుతుందంటే, ఇక్కడ A, ఇక్కడ బబుల్ దగ్గరికి వచ్చినప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే ఏ బార్.
ఇది ఆల్రెడీ బి కాబట్టి సేమ్ వాల్యూ వైర్లో పాస్ అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఏ బార్ ఇంటూ బి అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్లో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేయాలంటే ఇంతకుముందు అన్ని అడిషన్ ఆపరేషన్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసినాం. కానీ ఇక్కడ చూసినామంటే ఇక్కడ అడిషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో ఫస్ట్ ఈ పార్ట్ కంప్లీట్ చేద్దాం, రైట్. సో ఇక్కడ ఈ పార్ట్లో ఏం చేయాలండి, ఈ రెండిట్లకి అడిషన్ ఆపరేషన్ చేయాలి. అంటే ఈ రెండిట్లని మనం అడిషన్గా యాడ్ చేస్తున్నామండి. సో మీరు ఒకవేళ ఇలా ఇవి ఇంటర్ కనెక్ట్ చేసి అంటే సంథింగ్ లైక్ దిస్ ఈ టూని షార్ట్ చేసి ఇలా రాసిందంటే అది కంప్లీట్లీ రాంగ్. ఇవి సపరేట్ ఇన్పుట్ అనేవి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు ఈ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకేముందండి, సిడి అంటే ఏ లాజిక్ గేట్ అండి, అండ్ గేట్ కదా, సిడిఈ ఏ లాజిక్ గేట్ అండి, అండ్ గేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ టోటల్ పార్ట్ని ఈ సిడిఈతో ఏం చేయాలి, మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయాలంటే మనకి ఏం కావాలి అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏందండి, ఏబీ హోల్ బార్ ఇదే కదా, ఏబీ హోల్ బార్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది, ఏ బార్ బి వచ్చింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, సిడిఈ వచ్చింది. ఇప్పుడు ఈ హోల్ పార్ట్ అంటే ఈ హోల్ పార్ట్ని ఈ సిడిఈని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే మనకేం కావాలండి, అండ్ గేట్ కావాలి. దేనిదండి, దీనిది ప్లస్ దీనిది. సో ఫైనల్ ఆన్సర్ మనకేమొస్తుందంటే ఈ ఆన్సర్ వస్తుందండి, రైట్. సో ఇప్పుడు మీరు దీనికి లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారో చెక్ చేయండి. XY బార్ ప్లస్ XZ బార్ ప్లస్ YZ ఎలా చేయొచ్చండి, సో XY, రైట్. Y అంటే Y బార్ కావాలంటే నాట్ గేట్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి జస్ట్ అండ్ గేట్. నెక్స్ట్ XZ బార్ ఉంది కదండి, సో Z తీసుకోండి, ఇక్కడ నాట్ గేట్ పెట్టండి. సో మళ్ళీ ఇది మల్టిప్లికేషన్ కాబట్టి అండ్ గేట్ ప్లస్ YZ ఉంది కాబట్టి అండ్ గేట్. అట్ ఏ టైం మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు కదండి ఇంతకుముందు చెప్పినట్టుగా. సో ఆన్సర్ వచ్చి ఆర్ గేట్. మీకు కావాలంటే ఇక్కడ వెరిఫై చేయండి వాల్యూ స్టెప్ బై స్టెప్ పాస్ చేసి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేస్తారండి. సింపుల్, X ప్లస్ Y బార్ ఉంది కదా, అంటే X Yకి నాట్ గేట్ తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ మనకు అండ్ గేట్, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఆర్ గేట్. నెక్స్ట్ X బార్ ఉంది కాబట్టి నాట్ గేట్ తీసుకోండి, Z బార్ ఉంది కాబట్టి మళ్ళీ Z తీసుకొని నాట్ గేట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ ఇది ఆర్ గేట్. నెక్స్ట్ Y ప్లస్ Z ఉంది కాబట్టి ప్లస్ అంటేనే మనకు ఆర్ గేట్. సో ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ కూడా మనం ఎట్ ఏ టైం చేయొచ్చు, రైట్. సో ఇండివిజువల్గా చేయొచ్చు, ఎట్ ఏ టైం చేయొచ్చు. బట్ ఇండివిజువల్గా చేసినప్పుడు ఒక లాజిక్ గేట్ పెరుగుతుంది, ఇట్లా చేసినప్పుడు తగ్గుతుంది. మీకు స్టిల్ డౌట్ ఉందనుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, XY బారు కదా, ఇక్కడ X బార్ Z బారు, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి YZ. ఇవన్నీ మల్టిప్లై చేసి ఏమొస్తుందండి, XY బార్ ఇంటూ X బార్ Z బార్ ఇంటూ YZ, రైట్. సో ఈ విధంగా మీరు ఇచ్చిన లాజిక్ సర్క్యూట్ అంటే లాజిక్ ఎక్స్ప్రెషన్కి మీరు లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది రాసే స్టేజ్లో ఉండాలండి, రైట్. సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు వీడియో యూస్ఫుల్ అందని మీకు అనిపిస్తే ప్లీజ్ టు లైక్, share and subscribe our channel. If anybody required, please forward these videos to them also so that they will also get benefited. If